హై గైస్, అలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకైతే 9th మంత్ స్టార్ట్ అయినాయి. అయితే 9th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి మామూలు పెయిన్స్ అయితే ఇట్లా డైలీ వస్తున్నాయి పోతున్నాయి పెయిన్స్. అయితే ఈరోజు కొద్దిగా సడన్గా ఎక్కువ పెయిన్ వచ్చింది. అయితే మా అమ్మ అయితే భయపడి హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేస్తుంది. ముందే హాస్పిటల్ బ్యాగ్ అయితే ముందే తొందరపడి రెడీ చేసేస్తుంది. అంటే మనకు సడన్ పెయిన్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అయితే హాస్పిటల్ లగేజ్ అయితే మొత్తానికి రెడీ చేస్తుంది అమ్మ అయితే తొందరపడి. అసలు అంటే నాకు లైట్ పెయిన్ అనుకుంటున్నా, డైలీ వస్తున్నాయి ఇట్లా మామూలు పెయిన్స్. అవి మామూలు పెయిన్సే అనుకుంటున్నా, కానీ మా అమ్మ అయితే చాలా భయపడుతుంది. ఇట్లా మామూలు పెయిన్ ఎక్కువ పెయిన్ వస్తుంది అని అమ్మ అయితే తొందరగా బ్యాగ్ మొత్తం రెడీ చేసేస్తుంది. ఇంకేంటి అబ్బా అంటే మా అమ్మ ఇక్కడ వచ్చి ఒక 1 మంత్ అవుతుంది. అంటే నాకు 9 మంత్ పడతాయి అని ఒక వారం ముందే ఇక్కడ వచ్చేసింది. అంటే 8th మంత్ సగంలో వచ్చింది. అంటే అమ్మ ఇక్కడనే ఉంది. అంటే మనకు ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలియదు కాబట్టి అమ్మ ఇక్కడనే ఉంటుంది. అంటే అమ్మ మొత్తానికి నన్ను మంచిగా చూసుకుంటుంది. ఇక్కడ ఇది ఏముందబ్బా, హాస్పిటల్ బ్యాగ్ మనకు అవసరం వచ్చేటివి టవల్స్, నైటీస్, మదర్ నైటీ, అలాగే నేను అప్పుడు ఫోన్లో బుక్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్లో మదర్ టాప్స్, అవి అయితే మొత్తానికి బ్యాగ్లో పెట్టేసుకుంది. అలాగే మనకు హాస్పిటల్లో అవసరం కదా కాటుక, అలాగే హాస్పిటల్లో ఏం అవసరం వస్తుందో కాటుక, పౌడర్, అలాగే మనకు ఏమేమి అవసరం వస్తాయో అమ్మ అయితే మొత్తానికి అన్నీ దేవులాడి పెడుతుంది. హాస్పిటల్లో అన్నీ అవసరం వస్తాయి కాబట్టి అన్నీ ముందే అంటే మనం అక్కడ ఎవరి దగ్గర ఇట్లా అడిగి తీసుకోలేము కాబట్టి అన్నీ మనమే తీసుకొని పోవాలి. పౌడర్లు, కాటుక, అలాగే నూనె డబ్బా, అలాగే కోంబు, అవన్నీ పెట్టేసుకుంటుంది అమ్మ అయితే. ఈ మామూలు పెయిన్స్ అయితే వస్తున్నాయి, కానీ ఇట్లా ఫుల్ పెయిన్స్ వస్తాయంటే అది ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు. మా అమ్మ అయితే చాలా భయపడి మొత్తానికి బ్యాగ్ అయితే రెడీ చేసేస్తుంది. మనకు హాస్పిటల్లో ఏమేమి అవసరం వస్తాయో అవన్నీ పౌడర్లు, కాటుక, అలాగే కోంపు, దువ్వెన, అవన్నీ సదిరేసుకుంటుంది. అలాగే పేస్టు, అన్నీ అవసరం వచ్చేటివి అన్నీ దేవులాడి, అలాగే మనకు పాత నైటీలు ఉంటే కూడా అవసరం వస్తుంది కాబట్టి అన్నీ పెట్టేసుకుంటుంది. బెడ్షీట్లు, పాత నైటీలు,